శాకాహారులు అనగా కేవలం మొక్కలపై ఆధారపడి జీవనం గడిపేటువంటి జీవులనే శాకాహారులుగా మనం నిర్వచించడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న చిన్న జంతువులపై ఆధారపడి వాటి మాంసాన్ని ఆహారంగా స్వీకరించేటువంటి జంతువులను లేదా జీవులను మాంసాహారులుగా పరిగణించడం జరుగుతుంది. కొన్ని రకాల జీవులు ఇటు శాకాహారులుగాను ఇటు మాంసాహారులుగాను వ్యవహరిస్తూ ఉంటాయి. ఆ రకమైనటువంటి జీవులను మనం సర్వభక్షకాలు అని అనడం జరుగుతుంది. అంటే సర్వభక్షకాలు ఇటు మొక్కలను ఆహారంగాను అదేవిధంగా చిన్న చిన్న జీవుల నుంచి మాంసాన్ని కూడా ఆహారంగా స్వీకరించడం జరుగుతుంది. అటువంటి జీవులనే సర్వభక్షకాలు అని అంటాం. శాకాహారులకి ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే మనకి మొక్కలని ఆధారం చేసుకోటి బతికేటువంటి గొర్రెలు, మేకలు, అదేవిధంగా జింకలు లాంటి జీవులు శాకాహారులకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అయితే, మాంసాహారులను కనుక తీసుకున్నట్లయితే పులి, సింహము ఇవేవైతే జింకలోని మాంసాన్ని ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి మాంసాహారులు. అదేవిధంగా సర్వభక్షకాలకి బెస్ట్ ఎగ్జాంపుల్ మానవుడు.